భరద్వాజ గారు, చంద్రబాబు గారిని నిన్న కలవాల్సిన చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళి అవును, అది క్యాన్సిల్ అయింది. అది అందరికీ తెలిసిన వార్తే. క్యాన్సిల్ అవడం కాదండి, వాయిదా పడింది. అది వాయిదా పడింది, అందరికీ తెలిసిన వార్తే. అవును, కాకపోతే దీంట్లో రకరకాల స్టోరీలు బయటకు వింటున్నాయి. కారణం ఏంటి, అసలు కారణం ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు. అంటే వాయిదా వెనకాల ఉన్న కారణాలు ఏమిటి అనేది 4 సర్క్యులేటర్లో ఉన్నాయి. అవును, అంటే సర్క్యులేషన్లో ఉన్నటువంటి జనరల్గా ఎవరికి ఉండే అజంప్షన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక రీజన్ ఆల్రెడీ ప్రకటించారు వాళ్ళు. పీయూష్ గోయల్ ప్రోగ్రాం ఉంది అక్కడ ఏపీలో ఉంది కాబట్టి ఆయనకి విషయాలు వివరించడము ఆ కార్యక్రమాల్లో ఆయన బిజీ అవుతాడు. సీఎం గారు బిజీ అవుతున్నాడు కాబట్టి ఆయనతో లింక్ అయి ఉన్నటువంటి కార్యక్రమాలు, ఆయన కలవాల్సినటువంటి వాళ్ళ షెడ్యూల్ అదంతా కూడా రీషెడ్యూల్ అయింది. సో అందులో భాగంగానే ఈ కలయిక అనేది ఉంటుంది కానీ ఆ రోజు లేదు. ఓహో, అది వాయిదా పడింది, క్యాన్సిల్ అవటం కాదు. అది వాయిదా పడింది, వాయిదా మాత్రమే అనేది అధికారిక వార్త. అయితే దీని వెనకాల రకరకాల విషయాలు స్పెక్యులేషన్లోకి వచ్చినాయి. ఆ స్పెక్యులేషన్లోకి వచ్చినటువంటిది ఏంటంటే ప్రధానంగా హీరోలు అవైలబుల్గా లేరు అనేది ఒకటి. అంటే హీరో సెంట్రిక్గానే ఇండస్ట్రీ ఉంటుంది కాబట్టి కొంతమంది హీరోలు కూడా ఉంటే బాగుంటుంది ఈ టీంలో. పెద్ద హీరోల్లో పర్టికులర్గా చిరంజీవి గారు వీళ్ళు ప్రస్తుతం అందుబాటులో లేరు కాబట్టి ఇది వాయిదా పడింది, ఇంటెన్షనల్గానే వాయిదా వేశారు ఓకే అనేది ఒక ప్రచారం. రెండో ప్రచారం ఏంటంటే ఇది ఈ ఫోన్లు వెళ్ళటం, ఇన్విటేషన్స్ పంపిణీ ఇదంతా కూడా కందుల దుర్గేష్ గారి కార్యాలయం నుంచి జరిగింది. అలాగే ఈ లిస్ట్ ప్రిపేర్ చేయటం, ఎవరు కలవాలి సీఎం గారిని అనే దానిలో వారు కొన్ని పేర్లు అనుకున్నారని, ఆ లిస్ట్ అంతా రకరకాల కారణాలు అంటే సమీకరణాలన్నీ చూసి వీళ్ళు లేకపోతే బాగుండదు అని చెప్పి అనుకుంటూ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి గ్రూపులు మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమ బయట ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి గ్రూపులను కూడా పరిగణనలోకి తీసుకుని ఒక పెద్ద జాబితా తయారు చేశారు. ఇంతమందిని అక్కడికి అకామిడేట్ చేయడం సాధ్యమవుతుందా అనేది ఒక ప్రశ్న. అందుకని కూడా ఇది వాయిదా వేయటం బెటరు. అంటే దీన్ని సార్ట్ అవుట్ చేసి అంటే నిజానికి ఎలా జరగాల్సి ఉంది, గతంలో సీఎంలను కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కలిసిన ప్రతి సందర్భంలోనూ ఆ టీం ఎక్కడి నుంచి వెళ్ళేది, ఎక్కడ ఫామ్ చేసేవాళ్ళు అంటే ఇండస్ట్రీలో ముందు డిస్కషన్ జరిగి అన్ని క్రాఫ్ట్లకి ఒక సమన్వయ వేదిక ఒకటి ఉంది అక్కడ, ఫిలిం ఛాంబర్ ప్రోగ్రామే అది కదా. అందుకని అన్ని విభాగాల నుంచి ఒక్కొక్కరిని రిప్రజెంట్గా తీసుకుని, అలాగే నటీనట విభాగానికి సంబంధించి మా నుంచి ఒకరిని తీసుకుని, హీరోలందరినీ తీసుకెళ్ళటం కాదు, కేవలం ఆ ట్రేడ్స్ నుంచి ఒక్కొక్కళ్ళని రిప్రజెంటేటివ్గా పెట్టుకుని ఒక 6 7 వెళ్ళి, లేకపోతే మహా అయితే 10 మంది వెళ్ళి కలిసి ఇది విషయం అని చెప్పి ఏం కావాలో అది ఇన్ రిటర్న్ ఇచ్చేసి దాన్ని క్లుప్తంగా వివరించి చెప్పి ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని అడిగి రావటమే. అవును, ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఛాంబర్లో డిస్కషన్ చేసుకొని అన్ని క్రాఫ్ట్లకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని డిస్కస్ చేసుకొని వాళ్ళు ఫైనల్ చేసుకొని తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్. అంతే, ఎక్కడైనా జరిగే పద్ధతి ఇదే. అయితే ఈసారి ఏం జరిగిందంటే రివర్స్లో అక్కడ జరిగింది. అక్కడ జరగటంతో ఏమిటంటే వాళ్ళు వీళ్ళని కాదనకూడదు, వాళ్ళని కాదనకూడదు అనే ఉద్దేశంలో వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేయడంతో అది అంత పొడుగు వచ్చింది. అందుకని ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంతమందిని అకామిడేట్ చేయడం అక్కడ సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది అనేది ఒక వెర్షన్ మాత్రమే. అందుకని ఇప్పుడు అసలు ఈ వివాదాల్లోకి వెళ్లకుండా ఈ గ్రూపులు దీనిలో వదిలేసిన వాళ్ళ జాబితా కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలుగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఆదిశేషగిరిరావు గారు కూడా ఉన్నాడు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ కూడా చేశారు కదా, చైర్మన్గా చేశాడు. సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి సమస్యల మీద ఆయనకు కొంత అవగాహన ఉంది. అలా గతంలో ఛాంబర్కి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి పేర్లు అక్కడ కనిపించలేదు. అందుకని ఎలా చూడాలి దీన్ని అంటే ఛాంబర్ నుంచే చూడాల్సి ఉంటుంది. ఇంకొక యాంగిల్ ఉంది దీనికి. ఇంకొక యాంగిల్ ఏంటంటే నిర్మాత సెంట్రిక్గా ఇండస్ట్రీ నడుస్తుంది అనే అభిప్రాయం నుంచి మనం బయటికి రావటం వల్ల ఈ గందరగోళం అవుతోంది.
సినిమా పరిశ్రమ అంటే నిర్మాతే సెంట్రిక్. కాబట్టి నిర్మాత కదా సమస్యలు ఫేస్ చేసేది ఫైనల్గా. ప్రాబ్లమ్స్ ఏదన్నా అతను నిర్మాతే కదా. నిర్మాతే కాబట్టి నిర్మాతలు కూర్చుని మాట్లాడి అంటే ఒక ప్రతిపాదనలు ఏం అడగాలి ప్రభుత్వాన్ని అనే దానికి సంబంధించి పాయింట్ వైజ్ డిస్కషన్ జరిగి వాళ్ళు ఏదైనా పేపర్ సబ్మిట్ చేశారా ఛాంబర్కి, అలాంటిది ఏం జరగలేదు కదా. అవును. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, అంటే బయ్యర్ వ్యవస్థ ఒకటి ఉంది, థియేటర్లు ఎగ్జిబిటర్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు అనే వాతావరణం ఉంది. అవును. సినిమా పరిశ్రమ ఏది ప్రధానమైనటువంటి సమస్యగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలి అవును అనే దానికి సంబంధించి భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రధానమైన సమస్య లీకేజీ ప్రాబ్లం. అదే కాదు, చాలా ఉన్నాయి. ఒకటి కాదు, అంటే ఎగ్జిబిటర్ ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తోంది అదే. సింగిల్ స్క్రీన్స్ అలాగే మల్టీప్లెక్స్ వాటిని ఎలా అకామిడేట్ చేయాలి అనే విషయంలో గందరగోళం ఉంది. ఈ గందరగోళాన్ని సార్ట్అవుట్ చేసుకోవటం కోసం ప్రభుత్వ సహాయం కోరాలి వీళ్ళు. దానికి ఏ పాయింట్స్ని ప్రధానంగా ప్రస్తావించాలి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి ముందు కూర్చుని. అందుకని నిర్మాతల మండలి కేంద్రంగా దాంతోపాటు మిగిలిన ట్రేడ్స్ అన్నీ కలిసి ఛాంబర్లోనే కూర్చుని అందరి ప్రాబ్లమ్స్ విని ఒక్కొక్క పాయింట్ రాసుకుని వీళ్ళ నుంచి ప్రతినిధి బృందాన్ని తయారు చేసి ఆ ప్రతినిధి బృందం వెళ్ళి ముందు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి ఇది ప్రతినిధి బృందము, ఇది మేము ఇవ్వబోతున్నటువంటి పేపరు అని అక్కడ ఇచ్చేస్తే అప్పుడు ఆయన అఫీషియల్గా ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే వీళ్ళు ఈ లిమిటెడ్ పీపుల్ వెళ్ళి కలుస్తారు. ఇది ఇప్పుడు ఇంత పెద్ద ప్రొసీజరల్గా మారింది, కానీ గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఛాంబర్లో ఒక నిర్ణయం తీసుకునేవారు, ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రతినిధి బృందంతో వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అన్నప్పుడు ఇక్కడి నుంచి ఒక పిఆర్ఓ గారు వెళ్ళి అక్కడ అడిగేవాడు. హైదరాబాద్లోనే వ్యవస్థలన్నీ ఉండేవి కాబట్టి వెళ్ళి అడగగానే వారు ఏదో టైంలో అపాయింట్మెంట్ ఇచ్చేవారు, రేపు సాయంత్రం 6ంటికి రమ్మనండి, ఇంటికి రమ్మనండి, లేకపోతే ఆఫీస్కి రమ్మనండి అని. ఆ టైంకి 6 7 కలిసి వెళ్ళాం. మనకు ఫోటోలు ఉన్నాయి. అవును కదా, గతంలో ముఖ్యమంత్రిని అందరు ముఖ్యమంత్రులను కలిసిన ఫొటోస్ అవైలబుల్గానే ఉన్నాయి నెట్లో. ఏది చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి వెంగళరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే మెడ్రాస్ నుంచి వచ్చి కలిసి వెళ్ళిన సందర్భాలు అనేక ఉన్నాయి. నిజానికి సినిమా పరిశ్రమ సమస్యలు వినటానికి ముఖ్యమంత్రే సాక్షాత్తు బయలుదేరి మెడ్రాస్ వెళ్ళి వినొచ్చిన సందర్భాలు కూడా బ్రహ్మానంద రెడ్డి గారి కాలంలో. అక్కడ ఏదో ఒక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తే ఈయన వెళ్ళి వారి సమస్యలు విని వచ్చాడు. ఆ పద్ధతి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, అమరావతి వెళ్ళాలి. ఈ అమరావతికి కూడా ఇక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకుని పేపర్లన్నీ రెడీ చేసుకుని ఒక అధికార ప్రతినిధి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని ఇంటిమేట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కలుస్తారు, మాట్లాడతారు. అంటే ఎక్కువ మంది అయినప్పుడు ఏం జరుగుతుందంటే డిస్కషన్ జరగదు. అవును, డిస్కషన్ కంటే కూడా వీళ్ళు కలవటం మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఆయన దృష్టిలోకి వెళ్ళటం మీద ఫోకస్ జరుగుతుంది. ఫోటో సెషన్ ఒకటి నడుస్తుంది. ఇది అభినందన సభ కాదు, ఇది సమస్యలు నివేదించుకోవటానికి వెళుతున్నటువంటి సందర్భం. అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించి అనేక అంశాలు, నంది అవార్డులకు సంబంధించి ఇవన్నీ రకరకాల విషయాలు ఉన్నాయి. మొన్న ఇక్కడ జరిగినటువంటి వేడుక తాలూకా ప్రభావం అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ చెప్పడానికి ఇంతమందిలో కుదరదు. అది 3 4 పెద్దలు, మ్యాక్సిమం ఒక 10 మంది అక్కడ వరకు సార్ట్అవుట్ చేసుకుని ఒక ఫైనల్ లిస్ట్ తయారు చేసి వీళ్ళు వెళ్ళి కలిసి గౌరవప్రదంగా 1 గంట 2 గంటలో ఆయనకు వివరంగా చెప్పేసి మీరు నిర్ణయం తీసుకుని ఫలానా టైంకి ఇంటిమేట్ చేయండి మాకు అని చెప్పేసి త్రూ సినిమాటోగ్రఫీ మినిస్టరే పెట్టేసుకుంటే సీఎం గారి నుంచి వచ్చినటువంటి నిర్ణయాన్ని ఆయనే ప్రకటిస్తాడు మీడియాకి, అలాగే పరిశ్రమకి కూడా. కావాలంటే ఒక కామన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. అది ప్రొసీజర్, జరగాల్సిన పద్ధతి. అలా కాకుండా అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనుకుంటే ఇది గందరగోళం అవుతుంది. అందుకని ఆ గందరగోళాన్ని పరిహరించడం కోసం ఒకటి. రెండోది ఇంకొక వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వేరే షెడ్యూల్లో ఉన్నారు ఆయన, అందువలన కూడా ఇది వాయిదా పడింది అనేది కూడా ఒక వార్త ఉంది ప్రచారంలో.
ఇది ప్రచారం ఉంది. అలాగే పీయూష్ గోయల్దేమో అధికారిక వ్యవహారం. ఈ భిన్నమైనటువంటి గ్రూపుల్ని సమన్వయం పరిచేటువంటి కార్యక్రమంలో కొంతమంది పెద్దలను వదిలేశారు, వాళ్ళు కొంచెం గరంగా ఉన్నారు అనే అభిప్రాయం కూడా ఒకటి ప్రచారం జరిగిపోతుంది. అసలు ఈ గందరగోళం అంతా లేకుండా ఛాంబర్ని టచ్ చేసి మీరు పాత పద్ధతిలోనే మీరు అసెంబ్లీ అయ్యి ఒక డెసిషన్ తీసుకొని ప్రకటించండి. ఎవరు వస్తున్నారో లిస్ట్ ఇవ్వడానికి ఛాంబర్ని అడిగితే అయిపోయా అంతే. వాళ్ళు ఇమ్మీడియట్గా 2 days 3 days టైం తీసుకుని ఒక జాబితా ప్రకటిస్తారు, వాళ్ళు చూసుకుంటారు. అంతే. ఓకే, అది జరగాలి. ఓకే. అందుకని ఇది క్యాన్సిల్ అవటంగా చూడకూడదు. వాయిదా పడింది, ఆ వాయిదా పడితే వెసులుబాటు దొరుకుతుంది. నెక్స్ట్ ఒక డేట్ ప్రకటన వస్తుంది, ఎవరెవరు వెళ్తున్నారు అనేది తేలుతుంది, అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.